నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10:45 సమయంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం వద్దకు చేరుకున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ను అదనపు కలెక్టర్ భుజంగ్ గారు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ ను వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకం కలిసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుక నిర్వహిస్తుందని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకు అన్ని వర్గాల వారు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 1969 ఉద్యమంతో పాటు మలివిడత ఉద్యమంలోనూ ప్రజలను ప్రత్యేకించి విద్యార్థులు, యువతులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆశాశ్వాసగా 6 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా అలుపెరుగని కృషి చేస్తూ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. అంతకుముందు కంఠేశ్వర చౌరస్తాలో గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి అదనపు కలెక్టర్ భుజంగారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు ప్రొఫెసర్ జయశంకర్ సేవలను శ్లాఘిస్తూ జయంతి వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హృదయ కమిటీ చైర్మన్ తహరిబినాందన్, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, డిఆర్ఓ గీత, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారిని రజిత, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చాణక్య గురించి మనం తెలుసుకొని ఉన్నాము. సో మన జయశంకర్ గారిది కూడా అట్లా ఒక మాస్టర్ మైండ్ గా అంటాం. అంటే చాణక్య గారిలో ఎంతైతే విజన్ ఉంటాయి, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్లో ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి అన్ని క్వాలిటీస్తో కూడినటువంటి ఒక వ్యక్తి, అంటే ఆల్రౌండర్ ఉన్న వ్యక్తి. సో అంత మహాన్ వ్యక్తి మన రాష్ట్రంలో ఉండి 60 years వరకు మన స్వతంత్రత కోసం, మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫౌండేషన్ కోసం కృషి చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇది రైతులు ప్రధాన ఒక రాష్ట్రం కాబట్టి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు కూడా జయశంకర్ గారి పేరు మీదనే ఉన్నది. అదే కాకుండా ఈరోజు నాకంటే ముందు మన నాయకులు బీసీ సమస్యల గురించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఏదో ఒక రివ్యూ మీటింగ్లో 2 అంశాలు మాత్రమే ఉంటాయి. ఒకటేమో జిల్లా స్థాయిలో సాల్వ్ అయ్యే సమస్యలు, అది ఖచ్చితంగా నాకు షార్ట్ పీరియడ్ ఉన్నప్పటికీ కూడా నా లెవెల్లో ఏమైనా అయి ఉంటే ఈ మీటింగ్లో కాకుండా మీరు తర్వాత కూడా నాతో కలిసి మీది ఏవైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో, అది భూమి సంబంధించిన కావచ్చు, లేకపోతే వేరే ఇతర సమస్యలు కావచ్చు, తప్పనిసరిగా సాల్వ్ చేయడానికి దిశలో ప్రయత్నం చేస్తాము. అవి కాకుండా కొన్ని సమస్యలకి మేబీ యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నా దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. అవి వాటికి అది స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో డిస్కస్ చేయాల్సిన విషయాలు ఉంటాయి. అవి కూడా అప్పుడప్పుడు నాకు టైం వస్తే అది అదర్ స్టేట్ లెవెల్లో మీటింగ్లో కానీ నేషనల్ లెవెల్ మీటింగ్లో తప్పనిసరిగా నేను మీ ఇచ్చినటువంటి కోరికలు కానీ, మీ ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ ఆ ప్లాట్ఫామ్లో కూడా నేను తప్పనిసరిగా డిస్కస్ చేస్తాను. ఈరోజు అందరు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. సిరికొండ మండలం కొండాపు గ్రామ శివారులో ఉన్న చెరువు కట్టకు భారీగా భూంగపడడంతో చెరువు కట్ట తెగిపోయి చెరువులోని నీరు పూర్తిగా బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలాన్ని సందర్శించి చెరువు కట్ట పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమై స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద ప్రజలు సంచరించకుండా తగిన హెచ్చరికలు జారీ చేయాలని, అవసరమైన చోట్ల బారికేడ్ ఏర్పాటు చేసి పోలీస్ పికెట్లను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల పరిస్థితి దృష్టిలో ఉంచుకొని చెరువులు, వాగులు, కాలువలు, వరద ప్రవాహాలు ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లరాదని, పిల్లలను నీటి వనరుల వద్దకు పంపవద్దని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైన వెంటనే సంబంధిత పోలీసులకు లేదా డైల్ 122కు సంబంధిత సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దరపల్లి సిఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ, దరపల్లి ఎస్ఐ సందీప్, గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్ తదితరులున్నారు.
ఉర్రెపక్క పాయింట్ తుంపల మీదకి వస్తుంది. ఉర్రెపక్క పాయింట్ వస్తుంది తుంపల దగ్గర వస్తుంది. వస్తుంది సార్ ఉర్రెపక్క పాయింట్ ఒకటి ఇది చూసుకోవాల్సిన ఇప్పుడు ఎండాకాలం కూడా ఇప్పుడు వచ్చే సంవత్సరం వర్షాలు తక్కువ పడవు. ఆర్మూరు పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు, కమిషనర్ శ్రీరాజు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్పర్సన్ గోనెలరి రఘు విచ్చేసి కమిషనర్ శ్రీరాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్లతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చైర్పర్సన్ గోనెలరి రఘు మాట్లాడుతూ తొలిదశ మలిదశ ఉద్యమాలలో జయశంకర్ ప్రధాన మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నారు. అంతకుముందు రామ్నగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సడక్ వినోద్, నర్మే నవీన్, భూపేందర్, నాయకులు విజయ్ అగర్వాల్, శ్రీకాంత్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సార్ అమర్ హై, జయశంకర్ సార్ అమర్ హై, సార్ అమర్ హై, తెలంగాణ పిత జయశంకర్ సార్ అమర్ హై. నమస్కారం. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయునికి ఘనంగా పూలమాలలు అర్పించడం జరిగింది. అలాగే ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని, ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పి మలిదశ ఉద్యమాన్ని నడిపిన గొప్ప మార్గదర్శకులు ఆయన ఆశయ సాధన కోసం మనమంతా కలిసికట్టుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామంటే తెలంగాణ ప్రజల కళ సాకారమైందంటే దానికి ముఖ్య కారకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. ఈయన తన జీవితం అంతా తెలంగాణ సాధన కోసం పోరాటం చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరం? మనం ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ రైతాంగం, ప్రజలు, విద్యార్థులు, యువకులు ఎలా నష్టపోతున్నారు అనేటువంటి ఒక అంశం మీద, మన సార్వభౌమత్వం మీద వాళ్ళ పెత్తనాన్ని ప్రజలకు వివరించి ఉద్యమానికి కారకులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా ఆర్మూరు పట్టణ పురపాలక సంఘ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ లహరి గారితో పాటు కమిషనర్ గారు, అలాగే పాలకవర్గ మండలం కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు అందరం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. నందిపేట మండల కేంద్రంలో ఇటీవల మంజూరైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్థానిక అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో డిసిహెచ్ శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ డిఎంహెచ్ రవీందర్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఇరిగేషన్, పంచాయతీ, జిల్లా క్రీడల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలో క్రీడా స్థలం మంజూరైంది, దానికి అనువైన స్థలం పరిశీలించాలని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం మిగతా భూములు కూడా చూడాలని, చెరువులను ఆక్రమించి భవనాలు కట్టడం గానీ వెంచర్ వేయడం చేస్తే అధికారులు ఉపేక్షించకూడదని, ఇటీవల వేసిన వెంచర్లన్నింటినీ సర్వే అధికారులు కొలిచి వాటి అద్దెలు గుర్తించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించడం జరిగింది. బఫర్ జోన్ లో ఉంటే వెంచర్ పర్మిషన్లు క్యాన్సిల్ చేయాలని చెప్పారు. అలాగే నందిపేట ఇటీవల మృతి చెందిన కుటుంబాలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాజు, పెయింటర్ రాజు, నాగ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏ కొద్దిగా మెడిసిన్ చెక్ చేయండి, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏం మెడిసిన్ వాడారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు. వాడాడే డాక్టర్ 10 లక్షల రూపాయలు జీతం మేడం నందిపేట, 9 లక్షల ఒక్కొక్కటి జీతం. వెరీ సీరియస్ చెప్తున్నా. అవసరమైతే బుల్డోజర్తో కొనకూడదు హాస్పిటల్. ఎవరండి ఆడ బతికినాయి సామాన్యమైన పేదలని, రైతుల్ని పక్కన ఏముంటుంటాయి, బజార్ కొద్దులు, ఆ కొద్దులు, ఈ కొద్దులు, షాపులు, ఏం గంగలు పోతాయి కదా దగ్గర.
కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయా, సినీప్లెక్స్ ఉన్నాయా? కొంచెం భయం పెట్టండి. స్ట్రిక్ట్లీ ఏర్పడింది ఎమ్మెల్యే గారి ఆదేశం. ఏది అవసరం అవుతుందో అవసరం ఉన్నట్టు ఎట్లా చేయాలి. హైదరాబాద్ దోసుకోమని డబ్బులు ఉన్నారట. ఇక్కడ రైతులు ఉన్నారు, సామాజికులు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు. ఏదైనా కొద్దిగా అందుకే అసలు పట్టించుకోవడం లేదు. ఏం చేసినా కూడా ఇప్పుడు అధికారులు మనం ఆ మాట వినకూడదు. ఇప్పుడు ఏదైతే ప్రజలు అంటున్నారో అధికారులకు లంచాలు వస్తున్నాయి, సర్పంచ్కి లంచాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేకి లంచాలు వస్తున్నాయి. ఈ పదాలు ఎందుకు వెళ్ళమా? ఎందుకు ఇవ్వడం మరి? ఏమంటారంటే మీరు వెనక కోరి మేడం కొంచెం బ్యాక్ వెళ్ళండి. రెడీ రెడీ రెడీ. వాయి తీసుకుంటున్నాం సార్. ఎస్ రెడీ. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సెక్రటరియట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హెల్త్కి సంబంధించి జిల్లాలో ఉన్న సమస్యలు అవన్నిటి మీద రివ్యూ పెట్టడం జరిగింది. ఆ రోజు అటు సుమారు 2 సంవత్సరాల నుంచి నందిపేట్, మాకు ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక గుండెకాయ లాంటిది నందిపేట్. ఎందుకంటే ఎటువంటి హైవేస్ లేకుండా, రైల్వేస్ లేకుండా, ఏవేస్ కనెక్షన్ లేకుండా ఒక మారుమూల ప్రాంతానికి విసిరివేయబడ్డట్టున్నది. కాబట్టి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల నుంచి చాలా రకాలుగా అడగడం అవుతుంది ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావాలని. మొన్నటి రోజు ఆ రోజు గౌరవనీయ మంత్రివర్యులు మరియు ఉన్నతాధికారులు అందరూ కలిసి దానికి ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపి ఒకసారి ల్యాండ్ విజిట్ చేసి అధికారిని పంపించారు. ఏ రకంగా ఉంది, మాకు కొంచెం స్థలం ఎక్కువ కావాలి కాబట్టి. ముఖ్యంగా ఈరోజు నందిపేట్ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మరియు దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే సుమారు 50 సంవత్సరాలుగా ఒక విసిరివేయబడ్డ ఒక మండలం ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వల్ల సామాన్య ప్రజలు, రైతులు, చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు ఉండే గ్రామీణ ప్రాంతాలలో చాలామందికి ఉపయోగపడుతుంది ఈ నందిపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దాని గురించి అధికారులతో, సంబంధిత అధికారులతో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులందరూ, అన్ని పార్టీల నాయకులు, గ్రామ సర్పంచ్ గారు అందరూ వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఈ స్థలం అయితే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం తెలిపారు. ఈ అభిప్రాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే నందిపేట గ్రామ ప్రజలు, నాయకులు, అందరి ప్రతినిధుల ఆలోచన మేరకు, అభిప్రాయం మేరకు ఒక మంచి బ్రహ్మాండమైన సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే వైద్య సేవలతో ఈ నందిపేట ప్రజలకు కమ్యూనిటీ సెంటర్ నిర్మించి త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయింది. విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కొండాపూర్ చెరువు ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. తొలుత కొండాపూర్ సిరికొండ మధ్య గల కలవట్టును పరిశీలించారు. అనంతరం కొండాపూర్ ఊర చెరువు కట్టపై కలియ తిరుగుతూ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం తూపల్లి కొండాపూర్ మధ్య గల దెబ్బతిన కలవట్టు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొండాపూర్ ఊర చెరువు శిఖం భూములు కబ్జాకు గురి కావడం కారణంగానే కట్ట తెగిపోవడానికి కారణమైందన్నారు. తొలుత దెబ్బతిన్న కలవట్లను సాధ్యమైనంత త్వరితగతిన మరమ్మతు చేపట్టాలని సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. అటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్తో స్వయంగా చెరువులో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను వివరించారు. కబ్జాకు గురైన చెరువు శిఖం భూములను సర్వే చేయించి మార్కింగ్ చేయాలని రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కబ్జాలో ఎవరునూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చెరువు కట్ట తెగిపోవడంతో ప్రభావిత ప్రాంతాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. బాధిత రైతులను ఆదుకుంటామని వెల్లడించారు. జరిగిన నష్టాన్ని అధికారులతో సర్వే నిర్వహించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించి పరిహారం అందేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉపగంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఏ చైర్మన్ సాయిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుల్లేరన్న, ఉమ్మాజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాగుంది.
ఇరిగేషన్ మొత్తం ఎవరిదన్నా తీపిస్తాం అర్థమైందా మొత్తం చెరువు మొత్తం పెద్ద చేసేసి ఎందుకంటే ఎందుకు చేస్తున్నాం చెరువు అంటే మీ ఊరోళ్ళందరూ కూడా చెప్పండి చెరువు మంచిగా ఎట్లాగో ఇప్పుడు దెర్ ఈస్ వన్ ప్రాబ్లమ్. ఇప్పుడు మా సిరికొండ మండలంలో దెర్ ఈస్ వన్ ట్యాంక్ బ్రీచ్ అయింది నైట్. సో ఒకటి ఊర చెరువు అంటారు, అది కామారెడ్డి ఏరియాలో కొంచెం ఎక్కువ రెయిన్ పడడం వల్ల తెగిపోయింది. దాంతో ఇక్కడ చెరువు డేవుడే కాకుండా కొంచెం సరౌండింగ్ రోడ్స్, పిఆర్ రోడ్స్, ఆర్ఎంపీ రోడ్స్ కూడా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ డిస్టర్బ్ అయింది. తర్వాత కొన్ని పంట కూడా నష్టమైంది. అట్లా ఇసుక మెటల్ పెట్టింది. అవన్నీ మేము ఇప్పుడు సైట్లోనే ఉన్నాము. నేను ఆస్ ద ఇంజనీర్స్ టు పుట్ అప్ ద ఫైల్ ఇమీడియట్గా ఎఫ్టీఆర్లో కానీ దాంట్లో ఎమర్జెన్సీలో రిజిస్ట్రేషన్ కొరకు పెట్టుకుని ఉన్నాము. కైండ్లీ యూ హావ్ టు శాంక్షన్ ఇట్ అండ్ సీ దట్ గెట్ ఇస్ డన్. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం పూట మరి గండిబడి తెగిపోవడం జరిగింది. నిన్న నుండి మరి కామారెడ్డి ఏరియాలో ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలో అంతా కూడా వర్షం పడడం వల్ల చెరువు నిండకుండలా ఉండింది. తర్వాత దానికి కొంచెం అలుగు కూడా చిన్న రంధ్రం పడితే నిన్ననే అది కూడా రిపేర్ చేయడం జరిగింది. దానికోకుండా ఇవాళ పొద్దున మరి మట్టకట్ట కొట్టుకొని పోయి మరి వరదలాగా మొత్తం ఇక్కడ కొన్ని పొలాలలో మట్టి పెట్టడం, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ కొండాపూర్ టు సిరికొండ పోయే రోడ్డు, బింగాల్ పోయే రోడ్డు, అది కొంచెం అక్కడ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. ఇక్కడ కూడా తోంపల్లి కొండాపూర్ మధ్యన కూడా పిఆర్ రోడ్డు డ్యామేజ్ కావడం జరిగింది. ఇవి రెండు కూడా ఆ రోడ్డు ఈ రోడ్డు తర్వాత చెరువు కూడా మొత్తం కూడా పరిశీలించి మరి అధికారులతో మాట్లాడడం జరిగింది. సో చెరువు కట్ట ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయరాదు ఈ సీజన్లో. కానీ మరి అక్కడ చెరువులో ఇంకోటి మేము అబ్జర్వేషన్ ఏంటంటే ఆ చెరువు తెగిపోవడానికి ముఖ్య కారణము చెరువు చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జా గురైంది. అది 44 ఎకరాలలో ఉండేటువంటి శిఖరం భూమి దగ్గర అది 30 ఎకరాలు కూడా లేదు ఇక్కడ. సో దానివల్ల శిఖరం నింపడం వల్ల దాంట్లో కెపాసిటీ తగ్గిపోయి చెరువు అయిపోయిందని భావిస్తున్నాం. అందుకనే వెంటనే ఇక్కడ ఎంఆర్ఓకు తర్వాత ఇరిగేషన్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఎట్లాగో నీళ్లు లేవు కాబట్టి ఆ చెరువుకు సంబంధించిన 44 ఎకరాల శిఖరం భూమిని మళ్ళీ తీసి సర్వే చేసి మొత్తం డిమార్కేషన్ చేసి కడీలు వత్తమని చెప్పినాం. తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు ఇమ్మీడియట్గా ఈ తూంపల్లి రోడ్డు, తర్వాత మన తూంపల్లి అంటే కొండాపూరు సిరికొండ రోడ్డు కూడా అది కూడా వెంటనే మరమ్మతులు ఎమర్జెన్సీలో చేపట్టాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మొత్తం కూడా అంటే ఎస్టిమేషన్ చేయించిన తర్వాత మనం ఫ్లడ్ డ్యామేజ్ కింద మరి కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకుని తొందరగానే ఇవి చేపిస్తాం. చెరువు కట్ట మాత్రం మనము దసరా తర్వాత ఈ సీజన్ అయిన తర్వాత ఈ పొలాలు కోసిన తర్వాత కానీ మనం అక్కడ ఏం చేయలేము ఇప్పుడు 2 నెలల దాకా. తర్వాత కూడా దాన్ని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. మెటల్ పెట్టడం జరిగింది. అది కూడా అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడినాం. నీళ్లు తగ్గిన తర్వాత వాళ్ళు వచ్చి చూసి మరి ప్రభుత్వం కూడా ఒక నివేదిక అందజేస్తాం. ఏంటంటే ఎన్ని ఎకరాల పొలాలు నష్టం జరిగింది ఏం కథ మరి దాన్ని ప్రభుత్వం తీసుకుపోయి మరి వాళ్ళకు కూడా ఏదైనా కాంపన్సేషన్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం పంపిస్తాం. సో ఇవాళ ఈ రిపేర్ ఆఫ్ ద రోడ్స్ మాత్రం ఇమ్మీడియట్గా వార్పుట్లో చేయమని చెప్పడం ఎస్పెషల్ రాగానే చెప్పిస్తాం. ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో బీసీలందరూ ఏకం కావాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆర్మూరు పట్టణంలోని రామ్నగర్ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలను అనుసరిద్దామన్నారు. అధిక శాతం ఉన్న బీసీలందరూ ఆయన స్ఫూర్తితో జాగృతం కావాలన్నారు. కార్మికులు, శ్రామికులు, రైతులు, విద్యార్థులు, యువత ప్రజలందరూ చైతన్యవంతులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు చేనేత చైర్మన్ గంగమోహన్ చక్రు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు అరుగులు సురేష్, రామచందర్, నూకల శేఖర్, కేవీ రమణ, నారాగౌడ్, ఈరవత్రి సురేందర్, విట్టోబా శేఖర్, బ్యాంకు నవీన్, సత్యన్న, కడత నవీన్ తదితరులున్నారు. మళ్ళా ఇంకా ఉన్న వాళ్ళ దగ్గరనే పెంట దగ్గర ఇంకో పెంటనే అంటే డబ్బులు ఉన్న దగ్గర ఇంకా డబ్బు ఇంకా పెంచుకుంటా పోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సమతావాదం రావాలా, ప్రతి ఒక్కరికి కూడా దృష్టి ఉండాలా. వాళ్ళకు సంబంధించిన ఆస్తుల పంపకం కానీ లేదంటే వాళ్ళ యొక్క మన ఇన్కమ్ గ్రోత్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ గ్రోత్ కంపల్సరీగా వారి దృష్టిలో ఆలోచిస్తే చేస్తారు. వేరే వాళ్ళు మన గురించి ఆలోచించరు, మన వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఎక్కువ % మెజారిటీ ఉన్న పర్సన్స్ ఫ్యూచర్ లో రాజ్యాధికార దిశగా రావాలా. వ్యవసాయంలో కూడా నేను ఒక మాట చెప్తున్నా, ఇక్కడ మంచి మొక్కజొన్న అలాగే పసుపు పండుతుంది. ఇప్పటి వరకు పసుపు 16,000 గిట్టుబాటు రాలేదు, మక్కలకు కూడా మంచి ధర రాకుండా పోయింది.
సో వ్యవసాయదారులు ఈ ఎండకు చూస్తుంటే ఎంతో కష్టపడి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ధాన్యము నా రైతన్నలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఎంతో పెద్ద పెద్ద జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. ఉద్యమాలకే పరిమితమైన, మాటలకే పరిమితమైన, కానీ వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి బెనిఫిట్ అయితే లేదు. వర్షం వస్తే నానిపోతున్నాయి, ఎక్కడ పెట్టాలో అర్థమైతలేదు. అవి తీసుకొచ్చిన తర్వాత అందులో మాయిశ్చర్ సరిగా లేదు కాబట్టి నీకు తక్కువ రేట్ ఇస్తామంటారు, దాంట్లో 2% కట్ చేస్తామంటారు, కడతా అంటారు, అది కూడా నష్టమైతున్నది. మళ్ళీ అసలు విషయానికి వచ్చేసరికి గిట్టుబాటు ధర లేక పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి. చిన్న సన్నకారు రైతుల యొక్క జీవితాలు అయితే మరీ దుర్భరంగా ఉన్నాయి. ఎరువులు సరిగా రావట్లేదు, అలాగే వారికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు, కరెక్ట్ అయిన పర్సన్స్ తొందరగా తీసుకుంటలేరు, మిల్లర్లు ఆదుకుంటలేరు, మిల్లర్ల దగ్గర కస్టమ్ బిల్లింగ్ సంబంధించినటువంటి కొన్ని అవినీతి ఆరోపణలు ఇట్లా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా జాగృతంగా అండి. కార్మికులు, కర్షకులు, శ్రామికులు, రైతులు, విద్యార్థులు, ముఖ్యంగా యువత ఖచ్చితంగా ఆలోచించండి. నాకు సంబంధం లేదు అనే విషయం కాదు, మీరందరి యొక్క సమాజంలో భాగమే. సిద్ధాంతపరమైన విభేదాలు ఏ రకంగా ఉన్నా కానీ రాష్ట్రాన్ని గ్రోత్ తీసుకపోయి బీసీ, ఎస్టీ, ఎస్టీలకు, మైనారిటీలందరికీ కూడా మంచి రాజ్యాధికార దిశగా ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతాల రూపకల్పనలో భాగంగా మీరు కూడా తయారై ఫ్యూచర్ లో ఒక మంచి రాజ్యాన్ని, ఆదర్శమైన రాజ్యాంగం, జీడిపి ఎక్కువ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇంకా గ్రోత్ కు తీసుకుపోవాల్సిన అవసరం మీ అందరికి ఉందని సార్ యొక్క ఆశయాల సిద్ధిగా మేమందరం కూడా ఈరోజు సారు విగ్రహం వద్ద ప్రమాణం చేస్తున్నాం. ఫ్యూచర్ లో అవినీతికి సంబంధించినట్టు కానీ ఇంకా ఎటువంటి దురహంకార పూరితమైనటువంటి రాజ్యాధికార దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని సార్ యొక్క విగ్రహం ముందు మేమందరం ప్రమాణం చేసి సార్కు నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జయశంకర్ సార్. ఆర్మూరు పట్టణంలోని రామ్నగర్ లో గల వీర బ్రహ్మేంద్ర స్వామి నూతన ఆలయ నిర్మాణ పనులను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ పరిశీలించారు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం నిర్మించడానికి సంఘ సభ్యులు చూపిస్తున్న చొరవ, అంకిత భావం అభినందనీయమని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ అన్నారు. నిత్యం శ్రమించి వృత్తిని కాపాడుకుంటూ కష్టాన్ని నమ్ముకునే విశ్వబ్రహ్మణుల జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు చేనేత చైర్మన్ గంగమోహన్ చక్రు, నాయకులు విజయ్ అగర్వాల్, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు అరుగుల్ సురేష్, రామచంద్ర, నూకల శేఖర్, కేవీ రమణ, నారాగౌడ్, శ్రీరామ్ సత్యనారాయణ, ఇరవతి సురేందర్, బ్యాంకు నవీన్, విఠోబా శేఖర్, కడతా నవీన్, స్థానికులు, సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మేము కూడా ఈ యొక్క ఆలయాన్ని చూసి మేము కూడా సంతోషంతో ఇందాక చక్రన్న చెప్పినట్టు మాకు సంబంధించినటువంటి మా చేతనైనంత సహాయం ఈ యొక్క ఆలయానికి కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. అతి త్వరలో ఇక్కడికి వచ్చి మీ అందరి ముందట అని కాకుండా గుప్త దానాలు అనేటివి కరెక్ట్ కావు, ఎంత ఇచ్చినా గానీ ఇతరులకు ఇన్స్పిరేషన్ ఉండాలన్న ఒక లక్ష్యంతో ఒక సహాయం గుడికి చేద్దామని అనుకుంటున్నాం ఫౌండేషన్ తరఫు నుంచి. కాబట్టి మీరందరూ కూడా ఆదరిస్తారని, ప్రేమగా మనందరం బీసీల యొక్క ఐక్యత వరదిల్లాలి, అలాగే విశ్వబ్రాహ్మణులను, పద్మశాలీలు, అలాగే బీసీలో ఉన్నటువంటి మిగతా అన్ని క్యాస్టులు, అలాగే మానవత్వం కలిగినటువంటి అప్పర్ క్యాస్టులు అన్ని ప్రతి ఒక్కరు కూడా భక్తికి మించింది లేదు, దైవానికి మించింది లేదు. కాబట్టి మళ్ళీ అందరు ఇక్కడికి వచ్చి ముందుకు పోవాల్సిందే. కాబట్టి మీరు ఇచ్చినటువంటి అవకాశం చాలా సంతోషంగా కలిగిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో భక్తి పారవశ్యంతో మీ అందరు కూడా బాగుండాలని, కాలనీ బాగుండాలని, ఫ్యూచర్ డెవలప్మెంట్ కి మా రమేష్ అన్న లాంటి పెద్దలు గైడెన్స్ తీసుకోండి. అలాగే చక్రన్న లాంటి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన సాగిస్తూ మా చైర్మన్ గారి కూడా మద్దతు తీసుకోండి. తప్పకుండా మీకంతా బాగా జరగాలని మమ్మల్ని కార్యక్రమానికి పిలిపించినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞత. ఆలయానికి సందర్శించిన మా ఈఆర్ ఫౌండేషన్ రాజశేఖర్ గారు మరి తను కూడా తన వంతుగా ఆర్థిక సాయం అందజేస్తున్నందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి త్వరలోనే ఒక మంచి ముహూర్తంలో మరి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నా. మరి మీ అందరి సహకారంతో మరి ఆర్మూర్ పట్టణంలోనే మరి చాలా బ్రహ్మాండమైన ఆలయంగా రూపుదిద్దుకుంటుంది. మరి ఇక్కడ ఉన్న రామ్నగర్లో మరి విశ్వమాములు దాదాపు ఒక 150 కుటుంబాలు చాలా ఐక్యంగా ఉండి మరి వాళ్ళ అయ్యే పనులన్నా వాళ్ళు ఒక ఐక్యంగా ఉంటారు. కాబట్టి వారందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్వరాష్ట్ర కళలు సహకారం చేసిన మౌనతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కొనియాడారు. గురువారం మహనీయుడు జయంతి వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఉద్యమ స్వరం గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉద్యమ కాలంలో ఆయన రాసిన పాటలు, గజ్జగట్టి ఆడిన ఆటలు ఉద్యమానికి ఊపిరిపోసాయని ఎమ్మెల్యే కొనియాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జయశంకర్ కలలుగన్న తెలంగాణ దిశగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, డిచ్పల్లి సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్, దరపల్లి పార్టీ మండల అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
జకరంపల్లి మండలం పడకల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి 50 లక్షల నిధులు మంజూరయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి 50 లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం సాయంత్రం స్థానిక సర్పంచ్ స్వప్న పురుషోత్తం నేతృత్వంలో ఎమ్మెల్యేను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా వెంకటేశ్వర ఆలయ రాజగోపురం నిర్మాణానికి గ్రామస్తులు తమ వంతుగా 10 లక్షల నిధులు పోగు చేయగా రూపాయలు 40 లక్షలు ప్రభుత్వం దేవాదాయ శాఖ కింద మంజూరు చేశారు. అటు అదే ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండప నిర్మాణం కోసం 5 లక్షలకు సంబంధించిన ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు. ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రజలంతా ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఏ చైర్మన్ సాయిరెడ్డి, గ్రామస్తులు అశోక్, బాలాగౌడ్, వినయ్, గ్రామాభివృద్ధి కమిటీ భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 1వ వార్డులో గురువారం మున్సిపల్ చైర్పర్సన్ గోనెలేరి రఘు, కమిషనర్ శ్రీహరి రాజు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్లతో కలిసి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ గోనెలేరి రఘు మాట్లాడుతూ పట్టణంలో మరింత పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఇంటింటికి ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ ఇంటి ఆవరణలో ఇచ్చిన మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వనోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సడక్ వినోద్, నాయకులు విజయ్ అగర్వాల్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్వమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే, మీరు పక్క ఆర్మూరు పట్టణంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెలేరి రఘు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ గోనెలేరి రఘు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. తదనంతరం గర్భిణీ మహిళలకు సీమంతం నిర్వహించారు. అంతకుముందు వారు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ భార్గవి, ఐసిడిఎస్ అధికారులు మున్సిపల్ చైర్పర్సన్ గోనెలేరి రఘులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. కూడా రాసున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా బిడ్డకు ఆ బలాన్ని ఇస్తాయి. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు. రోజు మనం ప్రతి నెల బిడ్డలను ఎత్తుల బరువులు మా టీచర్లు చూస్తున్నారు కదా. అది ఎందుకు అంటున్నాము? బిడ్డ మైల్స్ రాళ్ళు కుంటుపడకుండా వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరగాలి. ఇప్పుడు వెనుకట ఏమనే వాళ్ళు కూర్చోవున్నా మనం ఇచ్చే ఆహారము పౌష్టిక. ఆర్మూరు పట్టణంలోని నారాయణ స్కూల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థినులు, ఉద్యోగులు, మహిళలు యూటీజింగ్ వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీటింగ్ కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినుల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. మైనర్లు ఎవరు వాహనం నడపవద్దని సూచించారు. ఇటీవల జరుగుతున్న సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రజనీ కుమారి, ఏఓ నవీన్, సబ్ డివిజన్ షీటింగ్ కానిస్టేబుల్ విఘ్నేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ అనే ఒకటి, డ్రగ్స్ మీద ఒకటి, రోడ్ యాక్సిడెంట్స్. మేజర్గా మీరు పేపర్ వేస్తే 3 కాంటెంట్ ఉంటాయి. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేసిన ముఖ్యంగా ట్రాఫిక్ వచ్చేసి మనకు రోడ్ యాక్సిడెంట్స్ అంటే ముఖ్యంగా మనం మైనర్స్ డ్రైవింగ్ చేయాలి. ముఖ్యంగా మీరంతా మైనర్స్ 18 years బిలో.
మనకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సెంటర్ తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు వచ్చినప్పుడు డ్రైవ్ చేయడం వల్ల మీతో పాటు మీ పేరెంట్స్ కూడా పనిష్మెంట్. వన్స్ ఒకసారి కనుక కేసు రిజిస్టర్ అయినప్పుడు మీరు ఎంత చదివినా కానీ మీరు సివిల్ సర్వీస్ పెట్టినా ఐఐటి కాన్పూర్లో నీట్గా సీట్ పెట్టి కాన్పూర్లో సీట్ వచ్చి ఎడ్యుకేషన్ టర్మ్లో కానీ బయటికి పోయినా కానీ మన మీద క్రిమినల్ కేసులు ఎప్పుడు కూడా రిజిస్టర్ కావాలి. మన మీద కేసులు ఎందుకు కావాలంటే మనం మంచి క్రమశిక్షణతో ఉండాలి. ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలి. ఈవెన్ ఈ క్యాంపస్లో కూడా చేసే ఎంప్లాయీస్కి సర్టిఫికేట్ అడుగుతారు. మా కానీ స్పెషల్ క్లాస్ కానీ అతని క్యారెక్టర్ ఏంటి, అతని మీద ఏదో సర్టిఫికేట్ ఇవ్వమంటారు. ఎవరు కేసులు రిజిస్టర్ అయినా ప్రతి ఒక్కరికి ఏ చిన్న జాబ్ కావాలన్నా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మస్ట్. ప్రతి కంపెనీకి ఏ జాబ్ వరకు మీకు లోకల్ పోలీస్ నుంచి